బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న 24.84 ఎకరాల అసైన్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను స్థానిక తహసీల్దార్ తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు ప్రాంతంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమ స్థాపన చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీగా భూములను సేకరించి కేటాయించారు. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల లీజు కాల పరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పొడిగిస్తూ జీవో విడుదల చేశారు. పరిశ్రమ నిర్మించకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా కేవలం విలువైన సున్నపురాయి నిల్వలు ఉన్న భూములను లీజుల పేరుతో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి బలవంతంగా లాక్కున్నారనే ఫిర్యాదులపై రీసర్వే నిర్వహించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ దర్యాప్తులో 24.84 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో ఆ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి 24.84 ఎకరాల అసైన్ భూముల రిజిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మాచవరం మండలంలోని వేమవరం గ్రామంలో 20 ఎకరాలు, అలాగే పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలను తహసీల్దార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పల్నాడు ప్రాంతంలో ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన రావటం జరిగింది. ఇందుకోసం పెద్ద ఎత్తున భూములను సేకరించి సంస్థకు కేటాయించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే అక్కడ ప్రాంతీయంగా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో అప్పట్లో ప్రభుత్వం దీన్ని నెలకొల్పాలన్నటువంటి ఆలోచన చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో పరిశ్రమ నిర్వహణ ఆశించినటువంటి స్థాయిలో ముందుకు సాగలేదన్నటువంటి విమర్శలు కూడా వినిపించాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ కేటాయించినటువంటి భూముల లీజు కాల పరిమితిని 50 సంవత్సరాలకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం మీద అప్పట్లోనే ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశాయి. పరిశ్రమ స్థాపన జరగకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా విలువైనటువంటి సున్నపురాయి నిల్వలో ఉన్నటువంటి భూములను మాత్రమే సంస్థ ఆధీనంలో ఉంచుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా దళిత రైతులకు చెందినటువంటి అసైన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయ్యాయన్నటువంటి ఆరోపణలు ఆ రోజు తీవ్ర చర్చకు కూడా దారితీశాయి.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములకు సంబంధించినటువంటి ఆయన సందర్శించి పరిస్థితిని కూడా పరిశీలించారు. స్థానిక రైతులు గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళిత రైతులకు చెందినటువంటి అసైన్డ్ భూములను ఒత్తిళ్లు బెదిరింపుల ద్వారా స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా రావటం జరిగింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులకు సమగ్ర విచారణ చేపట్టాలని, భూములపై రీసర్వే నిర్వహించాలని కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు భూముల రికార్డులను పరిశీలించారు. భూముల యాజమాన్యం, బదిలీలు, రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ కూడా నిర్వహించడం జరిగింది. ఈ దర్యాప్తులో 24.84 ఎకరాల అసైన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయినట్లు తేల్చడంతో అధికారులు కూడా నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. ఆ విధంగా తహసీల్దార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా పోవటం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కూటమి నేతలు ఇది చట్టబద్ధమైనటువంటి చర్యని, అసైన్డ్ భూముల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తా ఉంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం దీనిపై స్పందించే అవకాశం కూడా ప్రస్తుతం అయితే కల్పిస్తా ఉంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ అలాగే న్యాయపరమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. సరస్వతి పవర్ భూముల అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటా ఉన్నాయి. ఇది మొత్తానికి ఈ సరస్వతి భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.